కర్నూలులో ఘనంగా యూటీఎఫ్ క్రీడా సంబరాలు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఆదివారం నాడు ఘనంగా జిల్లా స్థాయి క్రీడా సంబరాలు జరిగాయి. కర్నూలు నగరంలోని స్థానిక అవుట్డోర్ స్టేడియంలో షటిల్ పోటీలు మరియు సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలతో పాటు షాట్పుట్, క్యారమ్స్, చెస్ తదితర పోటీలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు యుఆర్ఏ రవికుమార్ అధ్యక్షతన జరిగిన పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సహాధ్యక్షుడు కె సురేష్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి ఆగస్టు నాటికి 50 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్టుకు అక్టోబర్ 4, 5, 6 తేదీలలో గుంటూరులో రాష్ట్ర స్థాయి సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా సంబరాల్లో ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. క్రికెట్ మ్యాచ్కు సంబంధించి కర్నూలు మరియు ఎమ్మిగనూరు డివిజన్ జట్ల మధ్య పోటీ జరగగా ఎమ్మిగనూరు జట్టు గెలుపొందిందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నవీన్ పాటి, జిల్లా నాయకులు ఎల్లప్ప, జయరాజు, నర్సింహులు, బాబు, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. కర్నూలు డివిజన్ స్థాయిలో అట్లాగే ఎమ్మిగనూరు డివిజన్ స్థాయిలో ఆడి అక్కడ నుంచి విజేతలు గెలుపొందిన మీ అందరికీ యూటీఎఫ్ రాష్ట్రం తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆవిర్భవించి ఆగస్టు 10వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. అందుకని ఈ సంవత్సరాన్ని స్వర్ణోత్సవ సంవత్సరంగా ఆచరిస్తూ ఉన్నాము, సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము. రేపు అన్ని స్థాయిల్లో, మండల స్థాయిల్లో మహాసభలు, స్వర్ణోత్సవ మహాసభలుగా, జిల్లా మహాసభలు స్వర్ణోత్సవ మహాసభలుగా, నవంబర్ 3వ తేదీన కర్నూలు జిల్లా మహాసభలు స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతాయి. అట్లాగే రాష్ట్ర మహాసభలు కాకినాడ నగరంలో డిసెంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు 4 రోజుల పాటు స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతాయి. ఈ సందర్భంగానే సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాగే క్రీడా సంబరాలు కూడా యూటీఎఫ్ చేపట్టింది. అందులో భాగంగా పోయిన 2 వారాలుగా వివిధ మండల డివిజన్ కేంద్రాల్లో జరిగినటువంటి క్రీడల్లో గెలుపొందిన విజేతలందరూ ఈరోజు కర్నూలుకు విచ్చేశారు. కర్నూలు నగరంలో ఇండోర్ స్టేడియంలో కొన్ని, అట్లాగే సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో మరికొన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. ఇందులో గెలుపొందిన విజేతలు అక్టోబర్లో జరిగేటువంటి 4, 5, 6 తేదీలో జరిగేటువంటి గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారు. అందుకని ఇవి ఒక స్వర్ణోత్సవ సంబరాలుగా మేము చేపడుతూ ఉన్నాము. ఈ ఉపాధ్యాయులకు ఎప్పుడు అధ్యాపనము, అధ్యయనము ఇదే కాకుండా ఒక ఆట విడుపులాగా, అట్లాగే స్వర్ణోత్సవ కాలంలో మరింత ఉత్తేజితులై కార్యకర్తలు ఉద్యమంలోకి ఊరికి వచ్చేటువంటి యువతను ఆకర్షించేదిగా ఉండాలని చెప్పి కార్యక్రమం చేపట్టాము. విజేతలకు ఇప్పటికే గెలుపొందిన వారికి అందరికీ అభినందనలు, గెలుపొందాల్సిన వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్వర్ణోత్సవాల కాలంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో భాగంగా మన జిల్లా కూడా కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి మండలం నుంచి డివిజన్ వారీగా పోటీలు నిర్వహించి దాన్ని జిల్లా స్థాయికి తీసుకొచ్చి ఈనాడు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు జరుగుతుండగా ఇందులో గెలుపొందిన ఎవరినైనా కూడా రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి గుంటూరులో జరిగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమానికి హాజరు అయ్యే విధంగా ప్రిపేర్ చేస్తున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొని వాళ్ళ యొక్క స్పిరిట్ను నిరూపించుకొని విజేతలుగా నిలిచిన వారిని అక్కడ పంపిస్తాము. ఈ విధమైన స్ఫూర్తి అంత ఉపాధ్యాయులు నింపాలని, మరీ ముఖ్యంగా ఆట విడుపుగా ఉంటుంది. వాళ్ళు విద్యనే కాకుండా ఇతరత్ర కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనే విధంగా చేయాలని, అందరినీ ఉత్తేజపరచాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర శాఖ ఈ విధంగా పిలిపించింది. కనుక అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుచున్నాను. రవికుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈరోజు 25/8/2024లో ఈ క్రీడా పోటీలు ప్రారంభించాం. దీంట్లో క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్,
తర్వాత షటిల్, జావెలింగ్ త్రో ఇలాంటి గేమ్స్ జరుగుతున్నాయి. మరి అందరూ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరినీ స్టేట్కి పంపిస్తాము. ఉత్సాహంగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ధన్యవాదములు. నా పేరు నవీన్ పాటి, జిల్లా ప్రధాన కార్యదర్శి.